హాయ్ అండి, నేను ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. చూసేయండి వీడియో మొత్తం. చికెన్ని మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి. మనకి గోల్డెన్ రంగులో వస్తే చాలు అండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ని అనేది తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా గోల్డెన్ రంగులో వచ్చేసింది కదా, ఎంచక్క చాలా బాగా వచ్చాయి కదా కలర్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత మనం మసాలా ఏమేమి కావాలనేది వీడియోలో చూసేయండి. మన కేజీ చికెన్కి నేను 10 లెమన్స్ అనే జ్యూస్ తీసుకున్నానండి. కేజీకి కంపల్సరీ 10 అనేది పడుతుంది లెమన్. ఇంకా 1 కప్ ఆవ పౌడర్, తర్వాత జీలకర్ర పౌడర్ 1 కప్, ఇంకా మెంతుల పౌడర్ సగం కప్ వేస్తే చాలండి. ఇవి కలిపిన తర్వాత ఇందులో మనకి పసుపు 1/2 స్పూన్ పడుతుంది. మనకు టేస్ట్కు తగినంతగా సాల్ట్ అనేది తీసేసుకోవాలి. 1 కప్ అయితే పడుతుందండి. తర్వాత 1 కప్ కారం కూడా తీసుకోవాలి. ఈ పీసెస్కి కారం అంతా మొత్తం మసాలా పట్టేటట్టు కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనకు పోపు అనేది కూడా వేసేసుకోవాలి. పోపుకి జీలకర్ర, ఆవాలు, మనకు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్, ఆవ పౌడరు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఇప్పుడు 4 గడ్డలు వెల్లుల్లిపాయలు ఉంటుంది కదా, వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకొని ఆయిల్లో అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది, మంచి కలర్ కూడా రావాలి. అలా వచ్చిన తర్వాత ఈ చికెన్ పీసెస్కి మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్కి అనేది వేసేసుకోవాలి. మనం పోపుకి అనేది ఇలా పోపు అంతా మొత్తం ఆయిల్ అనేది కూడా బాగా పట్టించాలి పీసెస్కి. సింపుల్ అండి, చికెన్ చట్నీ చాలా ఈజీ ఉంది కదా.